ఈ రోజుల్లో ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా భారమైంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజుల్లో మంచి భర్తను వదిలేసిన కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చినట్లు బతుకుతున్నారు. అలాగే ఏరే వాళ్ళ కాపురాలు పాడు చేస్తున్నారు. అలాగే నా సంసారాన్ని కూడా ఒక ఆడది పాడు చేసింది. నేను నా ముగ్గురు పిల్లలు అనాథలు అవ్వటానికి కారణమైంది. అత్తింటి ఆదరణ లేదు, పుట్టింటి సపోర్ట్ లేదు. నేను నా పిల్లలు బతుకుతున్నామంటే అన్నీ పైనుంచి చూస్తున్న ఆ దేవుడే. నిత్యం మా కోసం ప్రార్థన చేస్తున్న పాస్టర్ అమ్మ ఆదరణ మాటలే. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మనతో అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే మరోలాగా నడుచుకుంటున్నారు. అయితే నేనైతే ఎవరిని నమ్మట్లేదు. అందరి మీద నమ్మకం పోయింది. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. నేను కూడా అలాగే ఎన్నో మార్లు సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నా.